మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. నేను ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను. ఏమందిరా? ఎంత చెప్పినా వింటలేదురా. ఏ ఏమోరా, ముందు ఒప్పుకోలా, చచ్చిపోవాలనే అంది. కానీ నీ గురించి ఆలోచించి ఒక 3 days పోస్ట్ పోన్ చేసుకుంది. ఎందుకో? ఏమోరా, నేను చాలా ఇష్టపడుతుంది. ఏదో నువ్వు చచ్చిపోతానంటే తన సొంత లవర్ చచ్చిపోతున్నంతగా ఫీల్ అయిపోతుంది. డ్రామాలు అడగ. ఆ డ్రామాలు ఏంట్రా డ్రామా? లేకపోతే లవర్ ఏంట్రా? అయినా ఒక్క రోజులో ఒక మనిషి మీద ఇంత ఇష్టం ఎలా పెంచుకుంటారు ఈ అమ్మాయిలు? నాకు అర్థం కాదు. రే అటు చూడరా, నేను చెప్తున్నాను కదా, నన్ను చూడు. నిన్ను సూసైడ్ నుంచి డ్రాప్ చేయమని దేనంగా చూస్తుందిరా పాపం. రై అట్లీస్ట్ ఒక మనిషికి ప్రాణభిక్ష పెట్టిన సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుందిరా నీకు. ఈ 3 days లోను తనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూపించు, తర్వాత చచ్చిపో. ఇంకా ఆలోచింతా ఏంటి బావా? ఓకేరా, ఈ 3 days తర్వాత ఎక్స్టెండ్ చేయకు. ఓకే, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను. నువ్వు రెడీనా? ఆ గాడిది గంట మొక్కమటేడి. ఓకే చెంచులక్ష్మి వెళ్ళిపోమందే. నీ జీవితం సంక నాకింద్రో వాళ్ళే. ఏంట్రా ఈ డ్రెస్? ఎవరిదో కబ్బోర్డ్ లో ఉంటే వేసా. ఆడ సైజ్ చాలా పెద్దది అనుకుంటా, నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బస్ డ్రెస్? అంటే కింద వేయలా? పైన 3XL అంటే కింద నిలుస్తుందన్న, అసలు జర్ర జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నాం? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో. ఎందుకో? మేము మా సూసైడ్ ని 3 days పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇదేదో తేడాగా ఉంది వారం. నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసిగట్టుగా వచ్చాం, కలిసిగట్టుగా చావాల్సిందే, దెయ్యాలు అవ్వాల్సిందే. నెల్లూరు గిరి నాన్ లోకల్. నేను లోకల్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నాను. కాదు 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 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా? రే 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా. పద. రే నంతోకి కాఫీ ఇచ్చిరాబు. ఓహో, నువ్వే ఇచ్చిరారా? ఎందుకు పెట్టావో తెలుసులే, స్వీట్ క్యూట్ గర్ల్ కదా, షుగర్ కూడా ఎక్కువే ఉంటావు. వెళ్ళరా బాబు, నువ్వే వెళ్ళు. సేమ్ కప్పులు వ్యవహారం, వెళ్ళు నువ్వే. ఇడికి ఒక్క రాత్రికే మధ్యలో 1,000,000 వేలు మోగిపోయినట్టున్నాయి. నీతో నాకేదో స్నేహం మొదలైంది, నీ వైపేనే వస్తున్నా. నాతో
క్షణంలా అలా నీ వెంటే సాగేనులే అలలా ఎలా అలసిపోతున్నా హాయిగా ఉందే నిదురలో అదే గురుతుగా నువ్వే నచ్చావంటూ పదే రేగింది సడే గుండెలో అదే చెప్పాలంటూ అటే వాలింది చూపేది ఒళ్ళో జరగదుగా ఏంటి బాస్ 3 రోజుల్లో ఆ అమ్మాయిని మారుస్తాను నువ్వు మారిపోతున్నట్టున్నావు గమనించావా? ఎవరైనా అమ్మాయి కొద్ది క్లోజ్గా మూవ్ అయితే అది లవ్ అని ఫీల్ అయిపోయావేనా? నీ క్యారెక్టర్ అంత వీకా? నీ మనసులో ఎలాంటి భావన ఉందని నందుకు తెలిస్తే నేను ఎంత చీప్గా చూస్తా తెలుసా? డర్టీ ఫెలో. చావడానికి వచ్చి లవ్ ఏంద్రా? లేదు నేను చచ్చిపోతాను, ముందు ఆ పని చెయ్యి. లేకపోతే నందు చీ కొట్టే చచ్చావనుకో నీ ఆత్మ కూడా శాంతించదు. నీ ఇష్టం. నీ ఆత్మగా నేను ఇచ్చే నీ అంతరాత్మ సలహా పాటిస్తే సంతోషం. హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటి క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరమును వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఒరే ఎర్రినా జులపాల, ఏయన్ని? మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? రాయంట్రా రా నీ లేకపోతే ఏంట్రా? 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరి పడి ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావర్రా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి ఇక్కడ. అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం. నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు అది కాదు. నువ్వేం చెప్పుకు. ఐవ్ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము తండ్రి. బెర్తలు కన్ఫర్మ్ చేయడం. అరే గిరి, ఇప్పుడు అది రేయ్ 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 రేయ్, ఈసారి నీ చమ్మకలేం జరగవు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలే ఆయన సూసైడ్ నుంచి ఎలా తప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి అలా మాట్లాడేసావు? మన రూట్లోకి తను రానప్పుడు తన రూట్లోకి మనం వెళ్ళాలి. ఈ 3 రోజులు సుధీర్కి ఎంత దగ్గరైనా తనలో చిన్న చేంజ్ కూడా రాలేదు. పైగా మళ్ళీ తను అదే థాట్ లో ఉన్నాడు. మేబీ తనకి నేనంటే ఇష్టం లేదేమో. ఓ పని చేయనా, నీ లవ్ మ్యాటర్ నేను వెళ్ళి ఆడితో చెప్పినా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడా? అలా చేస్తే ఇప్పుడే చేస్తాను. వద్దులే. నువ్వెళ్ళి చెప్తే గాని ప్రేమించే అతని ప్రేమ నాకొద్దు. నిజంగా సుధీర్కి నేనంటే ఇష్టమైతే తనే చెప్తాడు. అబ్బా ఏంటి నీ మొండుతాను? అసలు మనకు టైం కూడా లేదు. ఒకవేళ ఆడు చెప్పపోతే అప్పుడు నేను కూడా తనతో పాటు చచ్చిపోతాను. ఏం మాడుతున్నావే? నువ్వు ఇక్కడికి వచ్చింది ఆడిని చావు నుంచి తప్పించడానికి, నువ్వు చావడానికి కాదు. చూడు ప్రవీణ్, డాడీకి చెప్పి నేను వచ్చిన టైం ఇంకా 3 డేసే ఉన్నాయి. ఈ 3 డేస్లో సుధీర్ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను భరించలేను, నేను బ్రతకలేను. అబ్బా నువ్వు ఆపవే తల్లి. సర్లే ఏదో చేస్తా. ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఏంటో. సైదులు ఏడేం చేస్తున్నా? దారి చేస్తున్నా పెద్ద పారవత వస్తాంది. చెయ్యి చెయ్యి. తప్పుకొని స్టాప్. ఇప్పుడు 12 అవుతుంది.
ఈ గోడ గడియారంలో 12 అవ్వగానే కరెక్ట్ గా 12 గంటలు టంగ్ 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 అని మోగుతాయి. కరెక్ట్ గా 12 గంట కొట్టగానే మనందరి నరాలు ఒక్కసారిగా కసక్క దిగిపోవాలి. ఓకే, అందరూ ఒకేసారి చనిపోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. మీ రూముల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా చావకపోతే నేను చచ్చేంత తొట్టే. చచ్చక నీ మీద తొట్టింటారు నీ అవ్వ. చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తానన్నగా చూడు చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన ఈ విగ్గి పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయము.